హలో అండి. హాయ్. గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అందరికీ హ్యాపీ సంక్రాంతి అండి. సో ఈ నా సబ్స్క్రైబర్స్కి కానివ్వండి, సో ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికైతే హ్యాపీ సంక్రాంతి అండి. సో ఇవాళ వచ్చేసి నేను తెలంగాణలో ఉన్న ప్రజల కోసం మంచి ఇన్ఫర్మేషన్ అయితే తీసుకొచ్చాను. సో మనకి ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్ళ స్కీమ్ అయితే మనకు ఆల్రెడీ స్టార్ట్ అయిన విషయం తెలిసిందే కదా. సో ప్రీవియస్గా కూడా మనకు కుటుంబంలో మనకు కులగణన సర్వే అయితే చేయడం జరిగింది. ఆ సర్వే కంప్లీట్ అయిన తర్వాత మనకు ఇందిరమ్మ ఇళ్ళ స్కీమ్ సర్వే కూడా కంప్లీట్ అయితే అవ్వడం జరిగింది. సో సంక్రాంతి వరకు వాళ్ళు చెప్పినట్టుగానే సర్వే అయితే కంప్లీట్ అయితే అవ్విందండి. అయితే మనము ఈ సర్వేకు ఎంతమంది అయితే అప్లై చేసుకున్నారో సో వాళ్ళు వచ్చేసి మన యొక్క లిస్ట్ అనేది బెనిఫిషియరీ లిస్ట్ ఏదైతే ఉంటుందో సో మనం ఎలిజిబిలిటీ ఉన్నామా లేదా ప్రతి ఒక్క డీటెయిల్స్ అయితే మనము ఈ వీడియోలో షేర్ చేస్తాను. సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. సో దట్ మీరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో లేదో చెక్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఉంటుందండి. అండ్ బిఫోర్ దట్ అయితే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో దట్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా కూడా మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో మనకు కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో వాళ్ళకైతే ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పడం జరిగింది కదా. సో మనము ఇది ఎలా చూసుకోవాలో ఒకసారి అయితే చూసేద్దాము. మన మొబైల్ నుంచి కూడా ఈజీగా చెక్ చేసుకోవచ్చండి. మొబైల్లోకి వెళ్ళేసి మనము tghousing.cgg.government.in అనే వెబ్సైట్లోకి వెళ్తే మనకు హోమ్ పేజ్ అయితే వస్తుంది. ఇప్పటిదాకా నేను చూపించాను కదా. ఆ హోమ్ పేజ్ వచ్చిన తర్వాత డౌన్ సైడ్లో క్లిక్ చేస్తే ఎలిజిబిలిటీ బెనిఫిషియరీస్ అని అయితే ఉంది కదా అండి, అది క్లిక్ చేసుకోవాల్సి వస్తుంది. సో మనము అది క్లిక్ చేసిన వెంటనే మన తెలంగాణలో ఏవైతే డిస్ట్రిక్ట్స్ ఉన్నాయో సో అవన్నీ కూడా మనకు పీడిఎఫ్ అయితే షో చేస్తుందండి. అందుట్లో మనం వచ్చేసి ఏ డిస్ట్రిక్ట్కి మనం రిలేటెడ్ ఉన్నామో ఆ డిస్ట్రిక్ట్ని అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. సో మనము చెక్ చేసుకున్న తర్వాత చూసుకోండి ఒకసారి ఇక్కడ డిస్ట్రిక్ట్స్ మొత్తం కూడా మనకు షో అయితే అవుతున్నాయి కదా. అందుట్లో మనకు సంబంధించిన డిస్ట్రిక్ట్ని అయితే ఓపెన్ చేసుకోవాల్సి వస్తుంది. వన్స్ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మండల్ కూడా అడుగుతుంది. మండల్ అడిగిన తర్వాత మన విలేజ్ కూడా అడగడం జరుగుతుంది. సో కంప్లీట్గా విలేజ్ ఏదైతే మనం సెలెక్ట్ చేసుకుంటాం కదా అప్పుడు మనము దానికి సంబంధించి ఎంతమందికి అయితే ఎలిజిబిలిటీ ఉన్నారు, ఎంతమందికి ఎంత అమౌంట్ శాంక్షన్ అయ్యింది, కంప్లీట్ డీటెయిల్స్ అయితే మనము ఈ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళేసి అయితే చెక్ చేసుకోవడానికి ఉంటుందండి. సో బెనిఫిషియరీ లిస్ట్ అంతా ఉంది. అంతేకాకుండా దీనికి సంబంధించి మనకు ఈ స్కీమ్కి సంబంధించి ప్రత్యేక యాప్ని కూడా రూపొందించాలని ప్రభుత్వం అయితే ఆలోచిస్తుందండి. సో ఇది కానీ జరిగితే ఇంకా మనకు ఈజీగా అయితే అవుతుంది ప్రాసెస్. సో ఎవరైనా కూడా మొబైల్ నుంచే చెక్ చేసుకోవడానికి ఉంటుంది. మొత్తానికైతే ఎవరైతే తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ళ కోసం సర్వే కంప్లీట్ అయి ఉన్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళందరూ కూడా ఈ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళేసి అయితే చెక్ చేసుకోండి. సో దట్ మీకైతే మొత్తం డీటెయిల్స్ అయితే తెలుస్తుందండి. మీరు ఎలిజిబిలిటీ ఉన్నారా లేదా, ఎంత అమౌంట్ శాంక్షన్ అయింది అని తెలుస్తుంది. సో హోప్ యూ అండర్స్టాండ్ దిస్ ఈజ్ ద ఇన్ఫర్మేషన్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మరో మంచి అప్డేట్తో కలుస్తాను. వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోకండి. లైక్ చేస్తే ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది. సో దట్ వాళ్ళకు యూస్ఫుల్ అయితే అవుతుందండి. నెక్స్ట్ వీడియోలో మరో మంచి అప్డేట్తో కలుస్తాను. బాయ్ వన్స్ అగైన్. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో మరిన్ని మంచి అప్డేట్స్ కోసం నాకు తెలిసినంత వరకు ఇన్ఫర్మేషన్ అయితే నేను షేర్ చేస్తాను. సో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది. బాయ్ అండి. హ్యాపీ సంక్రాంతి టు ఆల్ వన్స్.